హలో బరీస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నియామిన్ క్రానికల్స్. ఈరోజు మనం ఇంట్లోనే చాలా సులభంగా రెస్టారెంట్ స్టైల్లో చికెన్ తందూరి దమ్ బిర్యానీ ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా రెసిపీకి కావాల్సిన పదార్థాలు: కేజీ చికెన్, కస్తూరి మేతి, అల్లం, వెల్లుల్లి, లవంగాలు, అనాస పువ్వు, మిరియాలు, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు, ధనియాలు, కారం, ఉప్పు, పసుపు, జాజి పువ్వు. ముందుగా కేజీ చికెన్ను తీసుకోవాలి. తందూరి కోసం పెద్ద పెద్ద ముక్కలు ఉంటే చాలా బాగుంటుంది. మేము సుమారు 250 గ్రాముల చొప్పున 2 పెద్ద ముక్కలను తీసుకున్నాము. చికెన్ను బాగా కడిగి కొద్దిగా పసుపు వేసి శుభ్రం చేసుకోవాలి. ఆ తర్వాత చికెన్ ముక్కలపై చిన్న చిన్న ఘాట్లు పెట్టాలి. ఇలా చేయడం వల్ల మసాలా లోపలికి బాగా చేరి చికెన్కు బాగా పడుతుంది. ఇప్పుడు చికెన్లో అల్లం వెల్లుల్లి పేస్ట్, ప్రత్యేక తందూరి మసాలా, కారం, ఉప్పు, పసుపు వేసి బాగా కలపాలి. తర్వాత కొద్దిగా నూనె మరియు పెరుగు వేసి అన్ని మసాలాలు చికెన్కు బాగా పట్టేలా కలపాలి. ఇప్పుడు ఈ మ్యారినేట్ చేసిన చికెన్ 2 గంటల పాటు పక్కన ఉంచాలి. ఒక పెద్ద గిన్నెలో నీరు పోసి వీడియోలో చూపించిన అన్ని బిర్యానీ మసాలాను వేయాలి. తర్వాత కొద్దిగా నెయ్యి వేసి నీరు మరిగే వరకు వేచి ఉండాలి. అంతలో ఒక కడాయిలో నూనె వేసి ఉల్లిపాయలను గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించాలి. అలాగే పచ్చిమిర్చిని ముక్కలుగా కోసి వేయించాలి. జీడిపప్పును కూడా వేయించి గార్నిషింగ్ కోసం పక్కన పెట్టుకోవాలి. నీరు బాగా మరిగిన తర్వాత వాష్ చేసి పెట్టుకున్న బియ్యాన్ని అందులో వేసి 70% వరకు మాత్రమే ఉడికించాలి. బిర్యానీకి సరైన టెక్స్చర్ రావాలంటే బియ్యం పూర్తిగా ఉడకకూడదు. ఇప్పుడు మ్యారినేట్ చేసిన చికెన్ను తయారు చేసుకుందాం. ఒక పాన్లో కొద్దిగా నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక మ్యారినేట్ చేసిన చికెన్ ముక్కలను వేసి 2 వైపులా బాగా వేయించాలి. చికెన్ అందమైన బ్రౌన్ కలర్ వచ్చి బాగా రోస్ట్ అయ్యే వరకు వేయించాలి. అలా మన తందూరి చికెన్ రెడీ అవుతుంది. ఇప్పుడు ఒక మీడియం సైజ్ బిర్యానీ డేక్షాను తీసుకొని లోపల అన్ని వైపులా నెయ్యి రాయాలి. ముందుగా 70% ఉడికిన బియ్యానీ వేసుకోవాలి. దానిపై వేయించిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి ముక్కలు మరియు జీడిపప్పును లేయర్లా వేయాలి. ఇప్పుడు మంచి కలర్ మరియు ఆరోగ్య ప్రయోజనాల కోసం కొద్దిగా పసుపుని నీటిలో కలిపి బిర్యానీపై చల్లాలి. స్టవ్ పై ఒక పాన్ పెట్టి దాని మీద బిర్యానీ డేక్షాను ఉంచాలి. డేక్షా మూతపై కొంచెం బరువు పెట్టాలి. కొద్దిసేపు దమ్లో ఉడికిన తర్వాత మన రుచికరమైన చికెన్ తందూరి దమ్ బిర్యానీ సిద్ధం. ఇప్పుడు ఈ బిర్యానీని అరేబియన్ స్టైల్లో సర్వ్ చేద్దాం. ఒక పెద్ద ప్లేట్లో అంటే థాలీలో బిర్యానీని పెట్టి పైన తందూరి చికెన్ ముక్కలను అమర్చి పక్కన ఉల్లిపాయ ముక్కలు మరియు క్యారెట్ సలాడ్తో సర్వ్ చేయండి. నిజంగా ఈ బిర్యానీ రుచి చాలా అద్భుతంగా ఉంటుంది. ఒకసారి ట్రై చేస్తే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది. చికెన్ దమ్ బిర్యానీ సూపర్గా ఉంది. 2 కలిపి తింటే ఆహా ఏం అద్భుతం. ఇలాంటి మరెన్నో రుచికరమైన వంటలు, ఫుడ్ బ్లాగ్స్ మరియు ఆసక్తికరమైన వీడియోల కోసం మా నియామిన్ క్రానికల్స్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మర్చిపోవద్దు. మళ్ళీ మరో అద్భుతమైన వీడియోతో కలుద్దాం. అప్పటి వరకు అందరికీ అస్సలాం అలైకుం. Hey there! I am not just delicious, I am packed with protein and vitamins. These spices boost your immunity too. Eat healthy and stay happy.